హల్లెలూయా చెప్పాలి. సంఘంకి వస్తున్నప్పుడు స్తోత్రం, అది నా తండ్రి ఇల్లు అన్న ఒక హృదయ వాంఛ మనలో ఎప్పుడు నిండి ఉంటే సంఘంకు రావడం గురించి ఉన్న అబ్స్టికల్స్ మనకు అబ్స్టికల్గా అనిపించదు. చలి, మంచు, దూరం, ఎండ. కొందరు అంటారు అంత దూరం వెళ్ళాలా? ఆమేన్ చెప్పాలి. అబ్రహాంకి దేవుడు, అబ్రహాం నాకు ఒక వర్షిప్ చేస్తావా? నేను పూర్ణ మనసుతో ఆరాధించు. కానీ దేవుడు అన్నారు, అబ్రహాం నీవు ఇక్కడ ఉండి ఆరాధన చేయవద్దు, నేను నీకు చూపిస్తున్న స్థలంలో నీవు ఆరాధన చేయి. ఆమేన్ చెప్పాలి. మిమ్మల్ని దేవుడు స్తోత్రం, మీకు దేవుడు చూపిస్తున్న ఆరాధన స్థలము, ఆమేన్ చెప్పాలి. ఇట్లా ఒక్క గోడ దాటిన వెంటనే అట్లా జారిపోయి పడిపోతే సంఘంలో పడిపోతారు కదా, ఆ డిస్టెన్స్లో ఉండదు. కొన్ని ఆబ్స్టికల్స్ ఉంటాయి. ఒక రోజు 2 రోజు కాదంట, 3 రోజు ప్రయాణం. ఎన్ని రోజు ప్రయాణము? 3 రోజు ప్రయాణం తర్వాత దేవుడు ఒక కొండను చూపించారు. హల్లెలూయా చెప్పాలి. ఆ కొండకి అందరు రాకూడదు. ఆమేన్ చెప్పాలి. హెల్పర్స్ రాకూడదు. ఎవరు రాకూడదంట? పని మనుషులు. 3 రోజు వరకు పని మనుషులు కూడా వచ్చారు, సర్వెంట్స్ కూడా వచ్చారు. ఇప్పుడు పని మనుషులు కూడా వస్తున్నప్పుడు భారం అని ఎవరు మోస్తున్నారంటే పని మనుషులు కూడా మోయలే, గాడిదలు మోస్తుంది. సర్లే, ఇప్పుడు వీళ్ళు కొండ ఎక్కాలి. ఏం ఎక్కాలి? కొండ ఎక్కాలి. కొండ ఎక్కుతున్నప్పుడు గాడిద అక్కడ ఆపేశారు, పని మనిషిని అక్కడే, సర్వెంట్స్ అక్కడ ఆపేశారు, గాడిదని అక్కడ ఆపేశారు. ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు భారం మోసుకొని ఎక్కడి వరకు వెళ్ళాలి? కొండ ఎక్కాలి. ఎవరు చూపించిన కొండ? దేవుడు చూపించిన కొండ. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఇప్పుడు కట్టెలు మోయడానికి ఎవరు ఉన్నారంటే పని మనుషులు కొంచెం సపోర్ట్గా ఉంటారు కదా. లేదు, పని మనుషులు లేదు, నీ కట్టెని నువ్వే మోయాలి, నీ భారముని నువ్వే మోయాలి. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. అబ్రహాం చేతిలో ఏముంది? చాకు ఉంది, ఏముంది? నెప్పు ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. అబ్రహాం చేతిలో నైఫ్ ఉంది, ఫైర్ ఉంది. స్తోత్రం. ఇది చేతిలో పట్టుకొని దేవుడు చూపిస్తున్న స్థలం వరకు వీళ్ళు నడిచి వెళ్తున్నారు. కొండలో ఎక్కి వెళ్తున్నప్పుడు కొత్తగా ఒక కొండ, ఇదివరకు తెలియలేని ఒక కొండకి ఎవరైనా ఎక్కుతున్నారంటే అక్కడ దారి ఉండదు. ఏముండదు? దారి ఉండదు. మేము మా విలేజ్లో పెద్ద మౌంటైన్ ఉంటుంది. మేము మ్యాక్సిమం గడ్డి, పశువులకి గడ్డి కోయడానికి కొరకు, చెట్లు ఏంటి ఫైర్వుడ్ తీసుకోవడానికి మేము కొండకి ఎక్కుతాం. కాబట్టి ఆ కొండలో అన్ని చోట్ల మేము వెళ్ళడానికి ఉంటుంది. ఒక 1 ఫీట్ పాత్ మాత్రం ఇట్లనే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది, అట్లనే 1 ఫీట్ ఉంటుంది. ఇంత చిన్న పాత్ అంటే మనుషులు వెళ్ళి నడిచి ఆ 1 ఫీట్ విడ్త్లో ఉన్న ప్లేస్ మాత్రము దారిగా అనిపిస్తుంది, మిగిలిన ఎక్కడ దారి కనిపించదు. ఒకవేళ ఆ 1 ఫీట్ దారిని కొంచెం మిస్ అయిపోతే ఎక్కడైనా అడవి లోపల వెళ్ళిపోతాం. కొత్త కొండలు ఎక్కాలి. పక్కన చెప్పండి, కొత్త కొండలను ఎక్కాలి. సమ్టైమ్ మనకి దారియే కనిపించదు. ఇట్లా అంటారు, ఈ సంవత్సరం వల్ల ఈ చర్చికి వెళ్ళి ఈ కొండకి ఎక్కి ఏమి దారి కనిపించింది అని అట్లా అనిపిస్తుంది. కానీ ఎక్కాల్సిన కొండల్ని ఎక్కాలి. ఆమేన్ చెప్పాలి. సమ్టైమ్ మీకు టెస్టిమనీయే చెప్పడానికి టెస్టిమనీ ఉండదు, కానీ కొండకి ఎక్కాలి. అదే చర్చ్. ఓకే, నా చిన్నపిల్లలారా, మీలో ఎవరు బయలుపరచబడాలంట, పుట్టాలంట? క్రీస్తు. ఆమేన్ చెప్పాలి. ఓకే, కాబట్టి గడిచిన దినంలో మీరు ఎన్ని విషయాల కొరకు చర్చెస్ని లాస్ అయ్యారో అదన్నీ పెద్ద బ్లెస్సింగ్స్ని మీరు మిస్ అయ్యారని అర్థం తప్ప, మీకు రావాల్సిన బ్రేక్ త్రూస్ని మీరు లాస్ చేసినారని చెప్పిన తప్ప. స్తోత్రం. అబ్స్టికల్స్ ఉంటుంది. గడిచిన సంవత్సరంలో
గడిచిన కాలంలో చాలా ఆబ్స్టికల్స్ మనం చూసాం. ఇప్పుడు ఒక కొత్త కల్చర్ ఉంటుంది. లైట్ తీసుకోండి, అన్నిటి లైట్ తీసుకో. పోయిన వారం రాలే కదా, లైట్ తీసుకో, నెక్స్ట్ వీక్ చూసుకుంటాం. మీరు మీకున్న సమయంలో మీరు మీ దేవుని యొక్క బ్రేక్ త్రూస్ని ఆత్మీయంగా రిసీవ్ చేయలేదంటే తర్వాత అదిని మరలా రిసీవ్ చేయడానికి చాలా పోరాడాలి, చాలా కష్టపడాలి. చాలాసారి ఆత్మీయంగా మనకున్న ఆత్మీయ శిశువు అయిన మన బ్లెస్సింగ్స్ని మనం ఏం చేస్తున్నామంటే అబార్ట్ చేసేస్తున్నాం. మిస్క్యారేజ్ అంటారు. ఒక్కసారి మిస్క్యారేజ్ అయిపోతే మరలా క్యారేజ్ టైం ఏ లెవెల్లో మిస్క్యారేజ్ అయిందో మరలా దానికి ప్రాసెస్ చాలా ఉంది. నేను గడిచిన సంవత్సరంలో, ఎందుకంటే గడిచిన 49 వారంలో స్తోత్రం నేను దేవుని దగ్గర పడుతున్నాను. నేను ఎన్ని విషయాల్లో కోల్పోయాను నాకు తెలియదు, ఎన్ని విషయాలు నా లైఫ్లో నష్టమైపోతుంది, నాకు మరలా ఒకసారి తెలియచేయండి. నేను రాబోతున్న కాలంలో కూడా దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచాలి. ఆమె చెప్పాలి. పౌల్ చర్చ్ గురించి మాట్లాడుచున్నప్పుడు, యేసు ప్రభు చర్చ్ గురించి మాట్లాడుచున్న ఎక్కడ 2-3 ఏకీభవించి ఉంటే అక్కడ నేను ఉంటా అంటే బ్లెస్సింగ్స్ అక్కడైనా స్టార్ట్ అవుతుంది. పౌలు అంటున్నారు, స్తోత్రం, నా పిల్లలారా అంటున్నారు. అంటే చర్చ్ ఒక తండ్రి యొక్క ఇల్లు, కుమారుతులే స్తోత్రం తండ్రి దగ్గర వచ్చి సహవాసం చేస్తున్న ఒక జాయ్ఫుల్ ప్లేస్ కానీ పౌలు అంటున్నారు. కానీ ఈ మెసేజ్ చెప్పడానికి మునుపు స్తోత్రం ఒక వాక్యం చదవండి. గలేషియన్స్ చాప్టర్ 4:16. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. అప్పా, ఇదే మా పరిస్థితి, సేవకులకున్న పరిస్థితి. ఏం తెలుసా, సత్యమును మీకు తెలియజేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరైపోయానంట, శత్రువు అయిపోయాను. ఇట్లా చెప్పాలి. సమ్టైమ్ మనకున్న యాక్సెప్టింగ్లో ఉండదు, మనం హర్ట్ అవుతాం. అమ్మాయి చెప్పాలి. ఈ గలాతీ పత్రిక బిగినింగ్ మీరు ఫస్ట్ వర్డ్ చదివారా? ఫస్ట్ ఇంట్రొడక్షన్, ఫస్ట్ వర్డ్ అందరూ గట్టిగా చదవాలి. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలన ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తుడుగా నియమింపబడిన పౌలును నేనును. సరే, ఓకే. ఇప్పుడు పౌలు ఎవరి దగ్గర నేర్చుకోలేదంట? మనిషి దగ్గర నుండి నేర్చుకోలేదు. తర్వాత ఓకే, ఆ మనిషి దగ్గర ఏ మనిషి దగ్గర నేర్చుకోలేదు, ఏ మనిషి దగ్గర ఏం చేయలే, పొందలే, ఏ మనిషి ఆయనకి ట్రైనింగ్ ఇవ్వలే. అటువంటి పౌలు అంటే ఆయనకి ఎవరు నేర్పించారంట? యేసు ప్రభువే నేర్పించారు. అవునా కాదా? ఓకే, అటువంటి పౌలు ఎటువంటి వర్డ్ను వాడుతున్నారు? 3వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ఓ అవివేకులైన గలాతీయులారా, బుద్ధి లేన గలాతీయులారా, అవివేకులైన గలాతీయులారా. ఇట మాట్లాడవచ్చా ఒక సేవకుడు? ఇటువంటి మాటను వాడవచ్చా ఒక సేవకుడు? అవివేకులు, అవివేకం, బుద్ధి లేని ఒక్క పరిస్థితిలో సంఘం ఉన్నప్పుడు సంఘముకి ఆ వివేకమును నేర్పిస్తున్న పౌలు సత్యమును చెప్తున్నప్పుడు వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే శత్రువుగా చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారంట? ట్రూత్ చెప్తున్నప్పుడు మాత్రము సత్యము ఎప్పుడు కూడా స్తోత్రం ఈ హ్యూమన్ మైండ్ ఉంది కదా, దానికి హర్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇది కాదు, ఇది చెయ్యి, ఇట్లా వస్తే ఇట్లా జరుగుతుంది, ఇట్లా మాట్లాడితే ఇట్లా ఉంటుంది, ఇట్లా నడుచుకుంటే ఇట్లా ఉంటుంది, కాబట్టి జాగ్రత్త అంటది. ఆమె చెప్పాలి.
సత్యమును మాట్లాడిన నిమిత్తము సంఘమును మానుకున్న చాలామంది ఉన్నారు. సత్యముని మాట్లాడే నిమిత్తము సంఘమును మానుకున్న చాలామంది ఉన్నారు. సత్యమును మాట్లాడే నిమిత్తము స్తోత్రం సేవ మీదే, సేవకుల మీదే స్తోత్రం కోపం తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పాలి, పౌలు చివరిగా ఆయన ఏ విషయంలో తీసుకుని వస్తున్నారంటే, మీలో క్రీస్తు ఏమవ్వాలంట, 19 తోడమ ఎట్లా ఉంది, క్రీస్తు ఏర్పరించబడాలి అన్నారు. క్రీస్తు యొక్క స్వరూపము ఏర్పరచబడాలి అంటున్నారు. ఏర్పడాలి అంటున్నారు. అంటే మీ దగ్గర దేవుడు ఏదైనా ఒక విషయముని స్తోత్రం కరెక్టింగ్ బేస్లో కానీ, స్తోత్రం ఇన్స్ట్రక్షన్ ఇచ్చే బేస్లో కానీ దేవుడు మాట్లాడితే దాని మీదే వెనక ఏ రీజన్ ఉండవచ్చు చెప్పండి? ఏ రీజన్ ఉండవచ్చు? ఎవ్వరూ ఆన్సర్ ఇవ్వలే, ఇట్లనే ఉన్నారు. ఏ రీజన్తో పౌలు ఇంత హార్ష్ వర్డ్ వాడుతున్నారు? నాలో క్రీస్తు స్వరూపము ఏర్పరచబడాలి. ఏ స్వరూపం ఏర్పరచబడాలి? గట్టిగా చెప్పాలి. సౌండే రాలే. నేను ఎట్లనే బ్లెస్సింగ్ చెప్పి మీరు క్రిస్మస్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి, నేను వెళ్ళిపోతా. వెళ్ళో చెప్పాలి. క్రీస్తు స్వరూపం నాలో ఏమవ్వాలంట? నన్ను చూస్తే క్రీస్తు స్వరూపం ఉండాలి.